టింగ్ టింగ్ వెయిటింగ్ అట. సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మొన్న అర్ధరాత్రి నుంచి పడతాయని చెప్పేసి అన్నారు. నిన్న 4 లక్షల మందికి రావడం జరిగింది, మిగతా కూడా వస్తా ఉన్నాయి. ఇది కంటిన్యూగా జరిగేటువంటి ప్రక్రియ. ఇక దాని గురించి వీళ్ళు ఎంత ఇట్లా ఈ నమస్తే తెలంగాణ రిపోర్టర్ కూడా పోయి వీళ్ళందరినీ కూర్చుండబెట్టి మొబైల్లో చూడమని చెప్పేసి అందరు మొబైల్ బయట పెట్టించి ఒక ఫోటో తీస్తారు. ఫోటో తీసి దీన్ని ఇట్లా ఈ దుష్ప్రచారం చేస్తారు వీళ్ళంతా కూడా. గుమస్తా పేపర్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 577 గ్రామాల్లో మొదటి రోజు ఇస్తాం, తర్వాత రోజువారీ ప్రక్రియ అందరు కూడా ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా గుమస్తా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటది. భరోసాపై భంగపాటే ఏనాడన్నా వీళ్ళు ఒక అర్హులైనటువంటి రైతులకు ఇచ్చిరా? ఇవ్వనికి పడితే మనకి ఇచ్చి పడేశారు. దాని వెనకాల లక్షల ఎకరాల భూములు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ జరిగిందని చాలా స్పష్టంగా నేను చెప్పాలి. అంత దుర్మార్గులు వీళ్ళు. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు అదే చెప్పిండు, పైలట్ గ్రామాలకే ఇస్తామని చెప్పి రాలే, మాట తప్పలే కదా. పైలట్ గ్రామాలకే ఇస్తామని చెప్పి పైలట్ గ్రామాలకే ఇచ్చారు మొదటి రోజు. మిగతా కూడా రోజువారీ ప్రక్రియ మార్చి 31 వరకు అన్నారు. సో ఫస్ట్ 1 వీక్ 10 డేస్ లో ఈ రైతు బంధు అయిపోతుంది. తర్వాత ఇమీడియట్ గా మళ్ళా మిగతా వాటి మీద పడతారు. దీనిపైన ఈ విధంగా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా ఎంత దారుణంగా అంటే వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతుందో నిజంగా ఇది చాలా 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 దారుణంగా మనం చెప్పొచ్చు.